శ్యామల గారు ఇచ్చేసిండ్రు, వారికి కూడా స్వాగతం స్వాగతం. వారికి ఆలయ కమిటీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. స్వాగతం స్వాగతం. కొండా సురేఖ గారు రాష్ట్ర దేవాదాయ శాఖ అధ్యక్షులు, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారు కూడా ఇచ్చేసిండ్రు, వారికి కూడా సాధారణంగా శాఖల దేవాలయం ఉన్నారు. మన లాంగరవాద దేవాలయం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వము కనీసం 20 కోట్లు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆలయ కమిటీ కోరుతుంది. ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మార్తి యాదవ్ గారు సన్మానిస్తారు. ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మా శ్యామల గారు జోగిని ఆశీర్వాదం ఉన్నదంటారు. జోగిని ఆశీర్వాదం ఉన్నది. శ్యామల జోగిని గారి వారి ఆశీర్వాదం ఉన్నది. అదిగో బండి సంజయనకు ప్రియ గారు, మధుప్రియ చాలా చక్కటి తెలంగాణ మన సింగర్, చాలా చిన్న వయసులోనే ఎన్నో పాటలు పాడి మనందరినీ అలరించింది మధుప్రియ. మరి ఇప్పుడు మన ముందు ఒక్క పాట పాడుతుంది మధుప్రియ అన్న. అందరికీ నమస్కారం. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, తెలంగాణ ఆడబిడ్డగా చాలా గర్వపడుతూ ఈరోజు అమ్మవారికి వస్త్రాలు అర్పించడం జరిగింది. పట్టు వస్త్రాలు నేను శ్యామలకి కానీ సంజయనకి కంగ్రాచులేషన్స్ అన్నాం మీకు. మీ అందరి కోసం ఒక్కసారి ఇక్కడ ఉన్న అందరు గట్టిగా 2 చేతులు పైకి లేపి సపోర్ట్ కొడితే లాలు దర్వాజా మహంకాళి వంట శివమోగిన శివశక్తి నీవేనంట, ఏ పేరున వెలిగినా ఏ పేరున వెలిసిన ఆదిశక్తి అంతయుక్తి నీవేనమ్మా. లాలు దర్వాజా మహంకాళి వంట శివమోగిన శివశక్తి నీవేనంట, ఏ పేరున వెలిగినా ఏ పేరున వెలిసిన ఆదిశక్తి అంతయుక్తి నీవేనమ్మా. థ్యాంక్ యూ మధుప్రియ. చాలా అద్భుతంగా లాల్ దర్వాజా మీద పాట పాడిన మధుప్రియను అని థ్యాంక్ యూ అన్న. బండి సంజయ్ గారిని, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మార్తి యాదవ్ గారు సన్మానిస్తున్నారు. గోరే లాల్ దర్వాజా మహాకాళి మాతాకి, గోరే లాల్ దర్వాజా మహాకాళి మాతాకి. థ్యాంక్ యూ అన్న. మరొకసారి బండి సంజయ్ గారికి ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా మన అమ్మవారిని మర్చిపోకుండా వస్తుంది మన జోగిని శ్యామల గారు. ప్రతి సంవత్సరం మన అమ్మవారికి చీర సాయ గోనంతో వచ్చి అమ్మవారిని వారి వేడుకుంటూ ప్రతి సంవత్సరం కూడా శ్యామల గారు మనందరి ముందు వచ్చేస్తున్నారు. వారికి గతంలో కూడా గత సంవత్సరము మా ఆలయ కమిటీ మహేష్ గౌడ్ గారి అవార్డు ఇవ్వడం జరిగింది. జోగిని శ్యామలగా వారిని గత సంవత్సరం రవీంద్ర భారతిలో వారు సత్కరించడం జరిగింది. మరి ఆ రోజు ఆ టైంలో కూడా వారు చాలా గొప్పగా ఆ వేదికమైన ప్రదర్శన చేశారు. ఇప్పుడు ఈ దేవాలయానికి విచ్చేసిన వారికి సాధారణంగా స్వాగతం అవుతూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము శ్యామల గారిని. అందరికీ శనార్థి జై బోలో మాతా సింహవాహిని అమ్మవారికి జై. వినబడతలేదు? జై బోలో సింహవాహిని మాతాకి. అది అట్లా ఉండాలా. చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం సమర్పించినట్టే అమ్మవారికి చీర సారీ పట్టు వస్త్రాలతో పాటు అమ్మవారికి బోనం కూడా సమర్పించాను. వెండి బోనం ఆనవాయితీ ఇక్కడ నుంచి మొదలైంది నాకు. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ ముఖ్యంగా ఈరోజు మన తెలంగాణ గడ్డ మీద ఉన్న మన బండి సంజయ్ గారు త్రిశక్తి ఆలయం అందరికి చాలా మందికి తెలియదు. ఆయన సొంత దేవాలయం ఉంది. 3 అమ్మవార్లని స్థాపించారు. అక్కడ నేను కూడా వెళ్ళి బోనాలు సమర్పించడం జరిగింది. అప్పుడు సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది ఆయన ఈరోజు సెంట్రల్ మినిస్టర్ అవ్వడం. నేనైతే ఇంకా అంచెలంచెలుగా ఆయన ఎదగాలి. అలాగే మన బోనాల పండుగ తెలంగాణకి పరిమితం కాకుండా యావత్ భారతదేశానికి పరిమితం అయ్యే విధంగా ఆయన కృషి చేయాలి. నేషనల్ ఫెస్టివల్ జరుపుకునే విధంగా మనకి ఈ పండుగను తీసుకెళ్ళగలగాలి. ఎందుకంటే ఇట్లా ఆట పాట బోనం ఇంత కల్చర్ ఎక్కడా ఉండదు. ఇది స్త్రీని పూజించే పండుగ, శక్తిని పూజించే పండుగ, అమ్మని పూజించే పండుగ. కాబట్టి ఇది మన స్టేట్ వైడే కాకుండా సెంట్రల్ ఫెస్టివల్ గా జరుపుకునే రోజు రావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు కూడా మీ వాయిస్ గా
సెంట్రల్లో ఇది వినిపించాలి. అండ్ ఢిల్లీలో కూడా మన ఉనికి, మన తెలంగాణ బోనాలు, మన పోతరాజు, మన తొట్టెల, మన పలారమ్మళ్ళు ఢిల్లీ దర్వాజా ముందు కూడా, అంటే 15 ఆగస్టుకి జెండా వందరం ఎలాగైతే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఉనికి ఉంటుంది, ఈసారి మన తెలంగాణ ఉనికి కూడా అక్కడ ఉండేలాగా చూడాలని నా రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మరి ఒక్కసారి ఆ అమ్మవారి దీవెనలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. అలాగే మన తెలంగాణ చెల్లె తెలుసుగా, ఆడపిల్లనమ్మ అని ఆడపిల్లలకి ఎంతో మందికి ప్రోత్సహించింది, ఎంతో మందికి తన చిన్న తనం నుండి ఒక తెలంగాణ మట్టి మకరందాన్ని, ఆడపడుచుల ఉనికిని ఉండాలి ఆడపిల్లనమ్మ అని తన తల్లి కొంగు పట్టుకొని ఎలాగైతే పాడిందో ఇప్పటికీ మన తెలంగాణ పాటలు, బోనాల పాటలను పాడుతుంది. ఆమె గలం ఇప్పుడు దాకా బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు, 100 సంవత్సరాలు ఈ గలం ఇలాగే ఉండాలని అన్నారు. ఆ మాట నేను మైక్ పరంగా అంటున్నాను. నిజంగా తెలంగాణ కల్చర్ ఇంకా ఇంకా ఉనికిని మీ వాయిస్ నుంచి చేయాలి. ఇంకొక పాట పాడి మనం ఫైనల్ చేద్దాం. అండ్ ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలుగా మీ మీద నిల్చోవడం చాలా గర్వంగా ఉంది. అమ్మ ఆశీస్సులు మాకు మీ అందరికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ ఈదుల్లా దేవి ఎల్లమ్మ రమమ్మ తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ ఈదుల్లా దేవి ఎల్లమ్మ రమమ్మ బయలున్న బంగారు తల్లి బయటికెళ్ళాలే దేవత బోరం బియ్యాలే దేవత బయలున్న బంగారు తల్లి బయటికెళ్ళాలే దేవత బోరం బియ్యాలే దేవత తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రాజేంద్ర యాదవ్ గారు ఆలయ కమిటీ చైర్మన్, రాజేంద్ర యాదవ్ గారు శ్యామల గారిని సన్మానిస్తారు శాలువతోటి. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మారుతి యాదవ్ గారు మధుప్రియ గారిని సన్మానిస్తారు శాలువతోటి. దేవాలయాల కమిటీ సభ్యులందరికీ, చైర్మన్ గారికి, అలాగే ఈ మేనేజ్మెంట్ చేసే ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. ప్రతి సంవత్సరం సగౌరవంగా ఆడపడుచుకి ఒక వస్త్రము, పసుపు, కుంకుమ ఇచ్చి పంపించడం చాలా సంతోషకరం. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ సేవ అమ్మవారికి ఇలాగే చేయాలి. మీరు కూడా ఇలాగే సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించాలని మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలి. అలాగే ఈ సంవత్సరం మంచిగా పంటలు పండి, పాడి పంట వర్షాలు సకాలంగా పడి అందరూ బాగుండాలి, రైతులు బాగుండాలి, మనమందరం బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శివశక్తులకు ప్రత్యేక హోదా ఇచ్చినందుకు ప్రభుత్వానికి కూడా చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మధుప్రియ గారిని